నమస్తే రాఖీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. 9వ తేదీతో ముగియనున్న మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం. పల్నాడు జిల్లాలో 129 షాపులకు 224 దరఖాస్తులు వేసినట్లు తెలియజేసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ. నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు ప్రారంభం. పాల్గొన్న పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. భారతదేశం పాలస్తీనాకు మద్దతు ప్రకటించాలని వామపక్ష పార్టీల డిమాండ్. పీఎం మోడీ ఇజ్రాయెల్ దాడులు ప్రోత్సహించడం దారుణం. ప్రజల అర్జీలను అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశం. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల వేదిక. శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎమ్మెల్యే చదలవాడ ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలో పాల్గొన్న మహిళలు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారిచే నూతన శిక్షణ తరగతులు ప్రారంభం. నర్సరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో విజయదశమి రోజున శమీ పూజను ఘనంగా నిర్వహించాలని ఆర్యవైశ్య సంఘ సభ్యుల నిర్ణయం. 12వ తేదీ 6 గంటలకు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం నుండి ప్రారంభం. కాంట్రాక్టు ఉద్యోగులను, కార్మికులను వెంటనే తీసుకోవాలని సిఐటియు డిమాండ్. నర్సరావుపేట మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన. నర్సరావుపేటలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ సమావేశం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం టెండర్ల ప్రక్రియలో భాగంగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె మణికంఠ మీడియా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లాలో మొత్తం 129 షాపులకు 224 టెండర్లు వేసినట్లు తెలిపారు. మాచర్ల సర్కిల్ పరిధిలో వెల్దుర్తి మండలానికి 3 వైన్ షాపులు, మాచర్ల పట్టణానికి 3 వైన్ షాపులు, మాచర్ల మండలానికి 2, దుర్గి మండలానికి 2 వైన్ షాపులు, మొత్తం 10 షాపులు మంజూరైనట్లు తెలిపారు. టెండర్ల ప్రక్రియ ప్రారంభమైందని, ఔత్సాహికులు టెండర్కి 2 లక్షలు కట్టి పాల్గొనవచ్చునని తెలిపారు. ఇప్పటికే మాచర్ల సర్కిల్ పరిధిలో 17 టెండర్లు రావడం జరిగిందని అన్నారు. రానున్న 2 రోజుల్లో ఎక్కువ టెండర్లు వేసే అవకాశం ఉంటుందని జిల్లా అధికారి మణికంఠ తెలిపారు. ఈ నెల 11వ తేదీన నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో లాటరీ సిస్టమ్ ద్వారా షాపులను కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె రవీంద్ర, మాచర్ల ఎక్సైజ్ సిఐ వెంకటరమణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మణికంఠ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ పల్నాడు డిస్ట్రిక్ట్. సో ప్రభుత్వం మనకి 2024-26 2 సంవత్సరాలకి నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఈ నూతన మద్యం పాలసీలో మనకి మాచర్ల స్టేషన్ 10 స్టేషన్లు ఉన్నాయి. మన పల్నాడు డిస్ట్రిక్ట్లో 10 స్టేషన్లు ఉన్నాయి. అందులో మన మాచర్ల స్టేషన్ కూడా ఒకటి. మాచర్ల స్టేషన్లో మనకి మొత్తం 10 షాపుల్ని నోటిఫై చేయడం జరిగింది. జిల్లాలో 129 షాపులు నోటిఫై చేయడం జరిగింది. మన మాచర్ల స్టేషన్ 10 షాపులు వచ్చి మాచర్ల మండలంలో అంటే మున్సిపాలిటీలో 2, రూరల్లో 2, మున్సిపాలిటీలో 3, వెల్దుర్తిలో 3, దుర్గిలో 2, మొత్తం 10 షాపుల్ని మనకి ఇక్కడ మాచర్ల స్టేషన్ పరిధిలో నోటిఫై చేయడం జరిగింది. సో అప్లికేషన్స్ ప్రక్రియ కూడా మొదలైంది. ఆల్రెడీ 1వ తారీఖు నుంచి అప్లికేషన్ స్వీకరణ స్టార్ట్ అయింది. ఈరోజు మనకి 9వ తారీఖు ఆఖరి తేదీ. 9వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్స్ అన్ని బోత్ ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తాము. ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా నర్సరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో ఇస్రో ప్రతినిధులు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోమవారం ప్రారంభమైన ఎగ్జిబిషన్ బుధవారం వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం నర్సరావుపేట పట్టణంలో కళాశాలల, పాఠశాలల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, నర్సరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి, చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, శ్రీహరికోట డిప్యూటీ డైరెక్టర్ జి గ్రహదురై తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నేటి తరం ఇంజనీరింగ్ విద్యార్థులు దేశానికి ఎంతో ఆదర్శంగా ఉండాలని తెలిపారు. ఇస్రో మన దేశానికి ఎనలేని సేవలు అందిస్తున్న విషయం గుర్తు చేశారు. ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు మాట్లాడుతూ మా కళాశాలలో ఇటువంటి కార్యక్రమం జరగడం సంతోషంగా ఉందన్నారు. ఇస్రో డిప్యూటీ డైరెక్టర్ గ్రహదురై మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు సైంటిస్టుల జీవనశైలి గురించి తెలుసుకోవాలని కోరారు. చంద్రయాన్ ప్రయోగం అనేది దేశ విదేశాల్లో మన దేశ గొప్పతనం గురించి తెలుపుతుందన్నారు. Between ISRO and NEC, it is considered to be an excellent fostering element that's going to be. Thank you, sir.
స్పందించి వచ్చినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అట్లే కంచి శ్రీనివాసరావు గారు, ఎస్పీ గారు, పల్నాడు ఎస్పీ గారు, వీరందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా మా కళాశాల గురించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ఈసి కాలేజ్ వరల్డ్ స్పేస్ వీక్ ఇస్రో ఆధ్వర్యంలో మరి కార్యక్రమం చేపట్టి మరి పిల్లలకి దశ స్పేస్ రాకెట్స్ ఏ విధంగా తయారు చేస్తారు, లాంచింగ్ ఏ విధంగా చేస్తారు, సెటిలైట్స్ ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేయడానికి మరి ఇస్రో సైంటిస్టులు గురుదార్ గారు, రవికుమార్ గారు, అదే శ్రీనివాస్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. నిజంగా మనం భారతదేశం ప్రపంచ పటంలో నిలబడటానికి కారణం ఇస్రో సైంటిస్టులు, అదేవిధంగా నరేంద్ర మోడీజీ వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని మరి గగనయానంలో కానీ చంద్రయానంలో ముందుండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇస్రోని మెయింటైన్ చేస్తున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ మరియు ఇస్రో వాళ్ళతో కొలాబరేట్ చేస్తున్నారు. ఎన్ఈసి కాలేజ్ వరల్డ్ స్పేస్ వీక్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ వరల్డ్ స్పేస్ వీక్లో భాగంగా ఈరోజు డైరెక్టర్ గారు, ఇద్దరు సైంటిస్టులు, నర్సరావుపేట ఎమ్మెల్యే గారు, విద్యార్థులందరూ కూడా ఈ స్పేస్ వీక్లో సంబంధించి ఏదైతే దాన్ని తీసుకొచ్చడానికి ఏర్పాటు చేస్తున్నారు. దాన్ని అలాగే డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీ సంబంధించి ఏర్పాటు చేసిన స్టాల్స్ని కూడా చూసి వాళ్ళు కూడా ఈ స్పేస్ టెక్నాలజీ సంబంధించి తమ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటారని ఈ యొక్క అవకాశం ఏదైతే పల్నాడు జిల్లాకి కల్పించారో 2024 we are celebrating at Narsapet Engineering College. This is one of the out of 9 locations. So this World Space Week celebration is to excite the young mind and to tell them how the space exploration will be useful, all the space activities, how it will be helpful for the mankind, and get public support for all kind of space activities. So this program, this outreach program is getting conducted in different locations of Andhra Pradesh, Tamil Nadu and Odisha. భారతదేశం పాలస్తీనాకు మద్దతు ప్రకటించి ఇజ్రాయెల్ అరాచక యుద్ధాన్ని ఆపాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నర్సరావుపేట పట్టణంలో సోమవారం సిపిఐ, సిపిఎం, ఎంసిపిఐ లాంటి వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోడీ ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు సంఘీభావం తెలపడం దారుణమన్నారు. పాలస్తీనాపై కొనసాగుతున్న యుద్ధం ఆపాలని కోరారు. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను ఖండించాలన్నారు. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాదరావు, సహాయ కార్యదర్శి గాసా రాంబాబు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు శివకుమారి, ఎంసిపిఐ జిల్లా కార్యదర్శి భాష, వామపక్ష నాయకులు పాల్గొన్నారు. మిత్రులారా, ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితి యొక్క ఏకగ్రీవ తీర్మానంతో ఇజ్రాయెల్, పాలస్తీనా రెండు దేశాలు ఒక ఒప్పందం మేరకు ఏర్పడ్డాయి. కానీ ఆది నుండి అమెరికన్ సామ్రాజ్యవాదుల ఒత్తాసుతో ఇజ్రాయెల్ పాలస్తీనా దేశాన్ని లేకుండా చేయాలనే ఒక కుట్రలు కుతంత్రాలతో అది పనిచేస్తూ ఉంది. గత 70 ఏళ్లుగా పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ యొక్క కుట్రలకి కుతంత్రాలకి అనేక అరబ్ దేశాలు ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. సోదరులారా, ఈరోజు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది.
గత సంవత్సర కాలంగా కూడా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో 42,000 మంది ప్రజలు చనిపోవడం జరిగింది. అందులో పసిపిల్లలు ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. ఐక్యరాజ్య సమితి చెప్పినా కానీ ఈరోజు ఇజ్రాయెల్ దాడులు ఆపకుండా మరింత ఎక్కువగా చేస్తూ ఉంది. ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టుగా ఏదైతే ఆయిల్ సంబంధించి స్వాధీనం చేసుకోవడానికి ఈరోజు ఇజ్రాయెల్ పావుగా వాడుకుంటా ఉంది అమెరికా. అంతేకాదు అన్ని సంస్థలు వ్యతిరేకిస్తున్నా కూడా ఈరోజు అమెరికా నిస్సిగ్గుగా ఆయుధాలను సరఫరా చేస్తారని చెప్పడం దుర్మార్గమైన చర్య. అందుకని చెప్పేసి పాలస్తీనా మీద దాడుల్ని ఖండించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ అరుణ్ బాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నర్సరావుపేటలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి 106 అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డిఆర్ఓ వినాయకం పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతిరోజు అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలన్నారు. నర్సరావుపేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం రాత్రి మాతృశివానంద కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, జానపద నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సోమవారం తెల్లవారుజాము నుండి మహిళలు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొని భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మెహర్ బాబు, కార్యదర్శి కొత్తమాసు వెంకటప్పయ్య, కోశాధికారి కొత్తూరి వెంకటలక్ష్మి వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇవాళ సత్తెనపల్లి రోడ్లో వాసవి అమ్మవారి దేవస్థానం నందు ఇవాళ 5వ రోజు, నవరాత్రుల్లో 5వ రోజు మరి గాయత్రి మాత అలంకారంతో ఇవాళ అమ్మవారిని అలంకరించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఆర్యవైశ్య ప్రముఖులు, భక్తులందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడటానికి, అదేవిధంగా సనాతన ధర్మాన్ని కాపాడటానికి అందరూ కూడా మరి ఎంతో మక్కువతోటి గుడికి వచ్చి పూజలు చేస్తూ ఉన్నారు. వారందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విజయదశమి రోజు అనగా రేపు నవరాత్రి చివరి రోజు మరి మహిళలందరూ కూడా 12వ తేదీన మరి 1008 మంది మరి భక్తులందరూ కూడా అమ్మవారికి వారు పోయడానికి వస్తారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల జరుగుతుంది. అదేవిధంగా బుధవారం కూడా కోలాటం అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ నవరాత్రులందరినీ అన్నీ కూడా 9 రోజులు ఘనంగా జరుపుతున్న వాసవి అమ్మవారి దేవస్థాన కమిటీకి, భక్తులందరూ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. నుంచి 12వ తేదీ వరకు అమ్మవారి దగ్గర అలంకరించబడిన 10 గ్రాముల లాకెట్ గల గోల్డ్ చైన్ ప్లస్ 100 గ్రాముల గల వాసవి అమ్మవారి యాంటిక్యూట్ విగ్రహము 13వ తారీఖు పొద్దున ఆదివారం ఉదయం మన ఎమ్మెల్యే గారి ద్వారా ఈ లక్కీ డా కూపన్ తీయబడుతున్నది. నర్సరావుపేటలోని శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో సోమవారం యోగా శిక్షణ తరగతులను ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వారిచే ప్రారంభమైన శిక్షణ తరగతులు 28 రోజులు కొనసాగుతాయని పరికల్ప యోగా గురూజీ కూనిశెట్టి వెంకట జనార్దన్ తెలిపారు. తొలి 4 రోజులు నూతనంగా శిక్షణను అభ్యసించేవారు చేరవచ్చునని గురూజీ జనార్దన్ ఆహ్వానించారు.
विलोम त्रिकोणासनं वामासनं दक्षिणभागं 1 నమః. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం నరసరావుపేట శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానం ఈ రోజున నూతన శిక్షణ శిబిరం ప్రారంభమైనది. అంటే 7వ తారీఖు సోమవారం నుంచి 4 రోజుల వరకు కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. ఈ యోగా శిక్షణ 28 రోజుల పాటు ఇక్కడ జరుగుతుంది. ఈ సంస్థ అధినేత శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ గారు నర్సరావుపేట శాఖ నిర్వహించే బాధ్యత వారు నాకు అప్పచెప్పారు. కాబట్టి నా పేరు పూనిశెట్టి వెంకట జనార్దన్, పరికల్ప యోగి గురూజీ. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. ఈ నెల 12వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు విజయదశమి సందర్భంగా నరసరావుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి శమీ పూజ కార్యక్రమానికి ఊరేగింపు నిర్వహిస్తారు. అంతేకాకుండా కోలాటం, విచిత్ర వేషధారణలు, బాణాసంచాలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన చైర్మన్ కొత్తమాసు మెహర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ వాసవి కళ్యాణ మండపంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, పట్టణ ఆర్యవైశ్య సంఘం, పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం, ఇతర సంఘాల సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ శమీ పూజకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులు సుబ్బు, ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు డోగిపర్తి విజయ్ కుమార్ మాట్లాడారు. ఈరోజు ఇక్కడ వాసవి కళ్యాణ మండపంలో అమ్మవారి గుడి చైర్మన్ వారు, అమ్మవారి గుడి కమిటీ వారు, అమ్మవారి గుడి రేపు జరగబోయే 12వ తారీఖు సాయంత్రం జరగబోయే అమ్మవారి సెమీ పూజ కార్యక్రమాన్ని గురించి సలహాలు సూచనలు అడగటకు అన్ని సంఘాలను, అన్ని ఛాంబర్ ఆఫ్ కామర్స్ను, అలానే ఆర్యవేశ సంఘాలను, ఆర్యవేశ యువన సంఘాలను కార్యక్రమానికి పిలిచి రేపు జరగబో కార్యక్రమాన్ని మా నుంచి కూడా చిన్నవారిని చూడకుండా మా నుంచి కూడా సలహాలు తీసుకోవడానికి, సూచనలు అడగడానికి, తీసుకోవడానికి మమ్మల్ని పిలవడం జరిగింది. అలానే మాకు వాస్తవానికి సెమీ పూజ అంటే మా తరానికి దాదాపు ఇంక్లూడింగ్ నాకుతో కలిపి 90% మాకు తెలియదు దాని గురించి ఏందనేది. దాని గురించి ఇక్కడ చక్కగా పెద్దలు వివరించి దానికి ఎలా దశానిర్దేశం ఎలా ఉంటుంది అనేది మాకు తెలియజేయడం జరిగింది. జై వాసవాంబ. ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేస్తూ నరసరావుపేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలని ఎంతో దేదీప్యమానంగా కార్యక్రమాలని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి వాసవి అమ్మవారి నూతన దేవస్థానం కమిటీ, నూతన కమిటీ సభ్యులందరూ కూడా ఈసారి అమ్మవారి ఊరేగింపు విజయదశమి రోజు సెమీ పూజకై అమ్మవారు వచ్చేటటువంటి విధానంలో అమ్మవారిని ఊరేగించడానికై ఆర్యవైశ్యులు అందరూ కూడా కుటుంబ సమేతంగా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈనాడు వాసవి కళ్యాణ మండపంలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకుండా ఉద్యోగాల నుంచి తొలగించారని కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులు అన్నారు. నరసరావుపేటలో మున్సిపల్ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు, కార్మికులు, సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే అప్పటి మున్సిపల్ కమిషనర్ తన దృష్టికి రాలేదని జిల్లా కలెక్టర్కు సంజాయిషీ ఇచ్చారని వివరించారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి లేదని అన్నారు. పట్టణీకరణ పెరగడం, జిల్లా కేంద్రంగా నరసరావుపేట ఆవిర్భవించిన నేపథ్యంలో కార్మికులు, ఉద్యోగుల సంఖ్యను పెంచాల్సి ఉండగా తొలగించడం తగదన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు చందాలు వేసుకుని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ సక్రమంగా పనిచేయక పట్టణ ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. యూనియన్ ఇంజనీరింగ్ విభాగం అధ్యక్షులు షేక్ చిన్న అల్లాబక్షు మాట్లాడుతూ 5 రోజుల నుండి సమ్మె చేస్తున్న మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా తమకు ఉద్యోగ భద్రత కల్పించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. నరసరావుపేట మున్సిపల్ ఇంజనీరింగ్ కార్యక్రమాలు వివిధ రకాలుగా వస్తున్న బాధితులందరూ కలిసి రాజకీయ కారణాల వల్ల మా మున్సిపల్ కార్మికులతో తొలగించారు. కాబట్టి ఈరోజు 4వ రోజు దీక్ష
ఆందోళన కార్యక్రమం చేస్తున్నాం. కార్మికుల్ని కనీసం ఏ కారణం లేకుండా నీరు లేకుండా తొలగించి నోటీస్ ఇవ్వకుండా తొలగించి వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా తొలగించామనేది రావద్దని చెప్పి అధికారులు మొత్తం కలెక్టర్ గారు, ఎంపీ గారు, ఏఈలు అందరూ కలిసి బలవంతంగా వాళ్ళని నోటీస్ చేయని అయినా వీళ్ళు పనులు చేస్తూనే ఉన్నారు. నర్సరావుపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికుల్ని నోటి మాటగా ఆపడం జరిగింది. లిఖితపూర్వకంగా కానీ ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అర్ధాంతరంగా మీరు పనులకు ఆగిపోవాలి అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు, గతంలో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఈ గారు, అధికారులు, ఏఈలు చెప్పి బెదిరించి మున్సిపల్ కార్మికుల్ని బలవంతంగా పనిలో తీసేసిన పరిస్థితి ఉంది. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో 2025లో జరిగే కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ అవకాశాలపై సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. అభ్యర్థి గెలుపు కోసం కూటమి నేతలంతా కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. ముప్పై 33 నియోజకవర్గాల్లో జరగబోయే ఎన్నికల్లో దాదాపు 8,000 బూతుల నుంచి ఈ రోజున ఈ ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఈ 8,000 బూతుల నుంచి కనీసం 10% అనుకుంటే దాదాపు 8 లక్షల ఓట్లు వస్తాయి. 5% అనుకుంటే 4 లక్షలు వస్తాయి. అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే, ఎక్కడ పట్టభద్రులు ఉన్నారో గతం యొక్క పరిస్థితిని ఒకసారి అవగాహన చేసుకొని ఏ రకంగా పట్టభద్రులందరినీ కూడా నమోదు చేసుకోవాలో నవంబర్ 6వ తారీఖు లోపల నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కష్టపడి పనిచేస్తా, ఎక్కడ కూడా ఆదమర్చి ఉండటానికి మాత్రం వీల్లేదు. ఎందుకంటే మా మహిళా తల్లులు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తారు. మొన్న పోయినసారి ఏ విధంగా ప్రతి గడపకి వెళ్ళాము అదే విధంగా వెళ్దాము. గ్రాడ్యుయేట్ వాళ్ళందరూ కూడా ఎన్యూమరేషన్ చేద్దాము, ఓటింగ్ శాతం పెంచుకుందాము, దగ్గరుండి ఎలక్షన్ చేద్దాం. ఆ విధంగా చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. మంచి వ్యక్తులు కనుక వస్తే కనుక మనకి అన్ని విధాల సహకారం అందిస్తారని చెప్పి తెలియజేస్తూ, నిజంగా మీరందరూ కూడా ఒకటే నేను కోరేది, మన వరదయ్య గారు చెప్పినట్టు మనం అందరం కూడా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతోటి 43 ఏళ్ళు ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చాము. మళ్ళీ ఆయన ఆశీస్సులతోటే మొన్న ఒక దుర్మార్గపు పరిపాలన, రాక్షస పరిపాలన నుంచి బయటపడటానికి అన్న ఎన్టీ రామారావు గారు పైనుండి మనకు ఆశీస్సులు అందజేశారు. కాబట్టి మనం అందరం కూడా 164 సీట్లతోటి బయటపడ్డాం. నరసరావుపేటలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం ప్రతిష్ఠించిన శ్రీ శృంగేరి శారదా పీఠంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శ్రీ శృంగేరి శంకర మఠంలో దసరా నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శంకర మఠం ఆవరణంలో భక్తి సంగీతం, కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఆదివారం శ్రీ శృంగేరి మఠంలో వేంచేసి ఉన్న శ్రీ శారదాదేవి అమ్మవారు వైష్ణవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలను మేనేజర్ కోట వెంకటకోటి నాగరాజు, సర్వాధికారి మురళి పర్యవేక్షించారు.
నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో దశమ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 4వ రోజు ఆదివారం అమ్మవారు వైష్ణవీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు ఉదయం పూట కుంకుమ పూజ, బాల పూజ, అలాగే సాయంత్రం 9 హారతులతో అమ్మవారికి హారతి ఇవ్వడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు అర్చకులు సూర్యభగవాన్ తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ పోలేరమ్మ తల్లి దేవతాభ్యో నమః. జొన్నలగడ్డ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పోలేరమ్మ తల్లి వారికి దశమ నవరాత్రి ఉత్సవములు జరుగుతున్నాయి. ఈ నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు 4వ రోజున అమ్మవారు వైష్ణవీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నెల్లూరు బీవీఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో 9వ ఆంధ్రప్రదేశ్ సబ్ జూనియర్ ఆట్యపాఠ్య రాష్ట్ర స్థాయి ఛాంపియన్షిప్ 2024 పోటీలు అక్టోబర్ 5, 6 తేదీల్లో జరిగాయి. పల్నాడు జిల్లా బాలబాలికల జట్లు ప్రథమ స్థానాలు కైవసం చేసుకున్నారని పల్నాడు జిల్లా కార్యదర్శి ఉన్నం రోహిత్ జోయల్ తెలిపారు. కోచ్గా సిహెచ్ పుల్లయ్య, జి ఝాన్సీరాణి వ్యవహరించారు. రాష్ట్ర సీఈఓ దుర్గాప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు జాబేజ్, రాష్ట్ర కార్యదర్శి శ్రీచరణ్ తదితరులు విజయం సాధించిన విద్యార్థులను అభినందించారు.
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.